హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. మరి ప్రియులారా, ఈ మే మాసం ఈ మొదటి తారీఖు మొదటి దినమే సంఘక్రమమైన శుక్రవార ఉపవాస క్రమమైన ఈ దినం మరి వాగ్దాన సందేశం, కుటుంబ ఆశీర్వాద కూడిక, అట్లాగే మరి ఈ ఉపవాస జ్ఞాపన కూడిక, ఈ మూడు కలిసి వచ్చాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ విధంగా కుటుంబాలకు కలిసి వచ్చినందుకు మీ అందరికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మరి ఈ దిన పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడదలిచినారో అట్టి మాటలు మనం ధ్యానించుకుందాం. మరి ఈ మాసము ఈ మొదటి దినమే, ఈ మే మాసము ఈ మొదటి దినమే ఏ మాట మాట్లాడదలిచారో ప్రభు, ఆ మాటను, ఆ వాగ్దానము మనం పొందుకొని అనుభవించదము గాక. ఆమేన్. మరి ఆది కాండము 18వ అధ్యాయము 18వ వచనం ధ్యానించుకుందాం. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనులను ఆశీర్వదింపబడుదు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లరా, మనం ధ్యానించబడిన ఈ వచనం మనం చూసినట్లయితే అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును అని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వాదించబడును అని చెప్తున్నారు. ఎంత శ్రేష్టమైన వాగ్దానం ప్రియులారా. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము ఈ దినము నా ప్రభు మాట్లాడుతున్నాడు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానంతో నా ప్రభు ఈ దినం మాట్లాడుతున్నాడు నీతో నాతోను. నిజమే ప్రియులారా, అబ్రహాము నిశ్చయముగా గొప్ప జనమగును. అంతేకాదు, గొప్ప జనమగటమే కాదు, అబ్రహాం ఏమవుతాడంటే అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వాదించబడతాయి. అబ్రహాము మూలముగా అబ్రహామేమో గొప్ప జనం అవుతాడు. అబ్రహాము మూలంగా భూమిలోని సమస్త జనములు కూడా ఆశీర్వాదించబడతాయి అని వాగ్దానం చేశాడు నా ప్రభు. హల్లెలూయా. నిజమే ప్రియులారా, మనం చూసినట్లయితే అబ్రహాము యొక్క జీవితం చూస్తే, అబ్రహాముతో దేవుడు ప్రమాణం చేసినప్పుడు ఆధారమే లేనప్పుడు ఈ మాట ఇచ్చిన్నాడు. అబ్రహాంకి ఏ ఆధారము లేనప్పుడు ఈ మాట దొరికింది. అబ్రహాంకి ఈ వాగ్దానం దొరికింది. అబ్రహాంకి ఈ వాగ్దానం దొరకగానే ఈ వాగ్దాన్ని అబ్రహాం పట్టుకున్నాడు, స్వతంత్రించుకున్నాడు, పొందుకొని అనుభవించాడు. హల్లెలూయా. అబ్రహాము ఆ వాగ్దానాన్ని పొందుకున్నాడు, వాగ్దాన్ని పట్టుకున్నాడు, దాన్ని స్వతంత్రించుకున్నాడు, దాన్ని అనుభవించాడు. హల్లెలూయా. అది ప్రియులారా గొప్ప విషయం. అబ్రహాము ఆధారమే లేనప్పుడు గొప్ప జనం అవుతాడు అని దేవుడు చెప్పాడు. ఈ మాట ఏ సందర్భంలో చెప్పాడు దేవుడు అంటే, చిత్రమైన తండ్రి త్రియేక దేవుడైన ప్రభువు వారు అబ్రహాము అబ్రహాము ఉన్న ఆ గృహము ఉన్న ఆ మార్గం గుండా పయనించుకుంటూ వస్తున్నారు. ఆ అబ్రహాము అల్లంత దూరంలో చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి సాగిలపడి, అయ్యలారా, ప్రభువా, మీరు ఈ మార్గం గుండా వెళ్తున్నారు, ఇదిగో నా ఇంటికి రండి, కొంతసేపు రెస్ట్ తీర్చుకొని మీరు వెళ్దురు గాని, మీరు చాలా దూరం నుంచి వస్తున్నారు, అయ్యా కొంచెము సెద తీర్చుకొని మీరు వెళ్దురు గాని అని చెప్పాడు. అని చెప్పినప్పుడు
సరే అన్నారు అని ఆ ఇంటి ఎదురు ఉన్న ఆ చెట్టు కింద కూర్చున్నారు. వారికి ఎంత మర్యాద చేశాడు, కూర్చున్నారు. కూర్చున్న తర్వాత అబ్రహాం భోజనం పెట్టాడు. భోజనం ఆ భోజనము తిన్న తర్వాత అప్పుడు దేవుడు చెప్తున్నాడు, అబ్రహామా, నిశ్చయముగా మరుపటి ఏడాది ఇదే కాలానికి ఇదే సమయానికి నీ భార్య కవిట్లో బిడ్డ ఉంటాడు అని చెప్పి దేవునికి మహిమ కలుగునుగా. అలా అని చెప్పిన తర్వాత దేవుడు చెప్తున్నాడు, ఆయనతో పాటు ఉన్న ఆయనతో అక్కడ ఉండి మాట్లాడుతున్నాడు, ఇదిగో అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనం అవుతాడు, అతని మూలంగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడును అని చెప్పి వాగ్దానం చేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును కాదు. అంతేకాదు, ఇది ఎలా జరుగుతుంది అంటే యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది. దేవుడు అబ్రహాము గురించి ఏమైతే చెప్పాడో ఆ చెప్పినది అతనికి కలగజేసినట్లుగా తన తరువాత దేవుడు ఏదైతే చెప్పాడో దానిని అతడికి కలగజేయనట్లుగా తన తరువాత తన పిల్లలకును తన ఇంటి వారుకును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లారా, అబ్రహాము ఇది ఎలా జరుగుద్దంటే అబ్రహాము తన పిల్లలకు తన ఇంటి వారికి దేవుని యొక్క యెహోవా మార్గంలో గైకొనుట అతడు వారికి ఆజ్ఞాపించినట్లుగా నేను ఎరిగి ఉన్నాను. అంటే అతడు ఖచ్చితంగా చెప్తాడు. ఏం చెప్తాడు? దేవుని యొక్క మార్గాలు, ప్రభు యొక్క మార్గాల గురించి వాళ్ళకి బోధిస్తాడు. కాబట్టి వాళ్ళు ఎక్కడ తప్పిపోకుండా అదే మార్గములు ఉంటారు. కాబట్టి వారి ద్వారా వారు ఆశీర్వదించబడతారు. అది నేను ఎరిగి ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడు. ఒక ఆశీర్వాదము, ఒక వాగ్దానం, ఒక దీవెన లేదా ప్రభు నుంచి వచ్చిన ఒక ఈవి, ఏదైనా ఒకటి, ఏదైనా అది పొందుకొని అనుభవించాలి. ఇప్పుడు ప్రభు పాదాలు పట్టుకున్నాం, బ్రతిమాలుకుంటున్నాం, అయ్యా నాకు ఒక వాగ్దానం ఇవ్వండి, నాకు ఒక దీవెన ఇవ్వండి, నాకు ఆశీర్వాదం, నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను ప్రభు అని యాకోబులాగా ప్రభు పాదాలు పట్టుకుని విడిచిపెట్టుకొని ఉన్నావు. ఆ రాత్రి అంతా పోరాడావు, పోరాడి విజయాన్ని సాధించావు. నీకు ప్రభు వాగ్దానం చేశాడు, వాగ్దానం పొందుకున్నావు. వాగ్దానం నాకేంటి, నాకు వాగ్దానం ఉంది, నేను వాగ్దానం పొందుకున్నా అని అక్కడితో ఆగిపోతే వాగ్దానం ఉపయోగం లేదు. నువ్వు పొందుకున్న వాగ్దానాన్ని దాన్ని నువ్వు నిలబెట్టుకోగలగాలి. ఆ నిలబెట్టుకున్న వాగ్దానాన్ని నువ్వు అనుభవించగలగాలి. నువ్వు అనుభవించడమే కాదు, నీ బిడ్డలకు దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. వారి బిడ్డల నుంచి వారి బిడ్డలకు ట్రాన్స్ఫర్ అవ్వాలి. అక్కడి నుంచి వారి బిడ్డల నుంచి వారి బిడ్డల మీదకి, వారి బిడ్డల నుంచి వారి బిడ్డల మీదకి తరతరాలు ఆశీర్వాదం అలా జనరేట్ అయిపోవాలి. అది ఆశీర్వాదం. దేవుడిచ్చిన ఆశీర్వాదము కానీ, దేవుడిచ్చిన వాగ్దానము కానీ అక్కడితో ఆగిపోకూడదు, నీతోనే ఆగిపోకూడదు. అసలు అది దేవుడిచ్చిన మాట తరతరాలు అలా నిలిచే ఉండాలి. అలా నిలిచే ఉండాలి దేవుని యొక్క వాగ్దానం. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇచ్చిన వాగ్దానం నేటికి అది మనం అవును అని పొందుకుంటూనే ఉన్నాం. నాదే వాగ్దానం అని స్వతరించుకుంటూనే ఉన్నా, మనం అనుభవిస్తున్నాం కూడా. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే ప్రియులారా, ఒక ఆశీర్వాదమైన వాగ్దానమైన ప్రభు నుంచి వచ్చే ఏ ఈవి అయినా సరే నువ్వేం చేయాలి అంటే దాన్ని పొందుకోవటమే కాదు, దాన్ని నిలబెట్టుకోవటంలో ఉంది, దాన్ని అనుభవించటంలో ఉంది. నీ తర్వాత నీ బిడ్డలు అనుభవించాలి.
నీతో మునిగిపోకూడదు, నీతో అంతమైపోకూడదు. నువ్వు ప్రభు యాకోబులాగా ప్రభు పాదాలు పట్టుకొని అడిగావు, సంపాదించుకున్నావు, కష్టపడ్డావు, ఆ ఈవిని సంపాదించుకున్నావు. అది నీతో నిలిచిపోకూడదు, నీతో నిరార్థకమైపోకూడదు, వ్యర్థమైకూడదు. మరి ఏమవ్వాలంటే నీ నుంచి నీ పిల్లల మీదకి వెళ్ళాలి, వారి పిల్లల మీదకి వెళ్ళాలి, వారి పిల్లల మీదకి వెళ్ళాలి, వారి పిల్లల పిల్లల మీదకి వెళ్ళాలి. ఏ ఆశీర్వాదమైనా, ఏ వాగ్దానమైనా, ఏ దీవినైనా ఇవన్నీ కూడా ఒకరి తర్వాత ఒకరు ట్రాన్స్ఫర్ అవుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విధంగా ఒకరి నుంచి ఒకరికి వెళ్ళాలి. అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం చూసారా? అబ్రహామా, నిత్యముగా బలము గల గొప్ప నువ్వు జనమవుతావయ్యా అన్నాడు. అక్కడ తాగిపోలా. అతని మూలముగా, అబ్రహాము మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వాదించబడతారు అన్నారు. అంటే అబ్రహాము మూలముగా భూమిలో ఉన్న సమస్త జనములు కూడా ఆశీర్వదించబడాలి. అంత శ్రేష్టమైన ఆ వాగ్దానం పొందుకున్నాడు అబ్రహాము. మామూలు వాగ్దానము కాదండి. దేవునికి మహిమ కలుగును కాదు. మామూలు వాగ్దానం కాదండి, తరతరాలు నిలిచిపోయే వాగ్దానం. అది కూడా ఎవరు? అబ్రహాము సంతానము ద్వారా భూమిలో ఉన్న సమస్త జనములు ఆశీర్వాదించబడతారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఎంతో గొప్ప ఆశీర్వాదం వచ్చిందండి. దేవుడు అబ్రహాంని నిశ్చయముగా గొప్ప జనంగా చేస్తామని, అబ్రహాముకి ఆధారము లేనప్పుడు, అబ్రహాంకి అసలు పిల్లలే లేనప్పుడు ఈ మాట ఇచ్చాడు. ఈ మాట ఇచ్చి ఇక్కడ తాగిపోలా. మరి ఏం చేశాడు అంటే, అబ్రహామా, ఇదిగో నీ మూలంగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడతారు. అంటే ఆశీర్వాదానికి కారకుండా అబ్రహామునే చేశాడు. అబ్రహాము మూలంగానే అందరూ ఆశీర్వదించబడతారు, భూమిలో ఉన్న సమస్త జనములు ఆశీర్వదించబడతారు అని చెప్తారు. దేవునికి మహిమ కలుగునుగా. ఒక్కనే ఇచ్చాడు, ఇస్సాకుని ఇచ్చాడు. ఇస్సాకు ముందు ఇంకా ఇస్మాయిల్ ఉన్నాడు. ఇస్మాయిల్ పక్కన వాళ్ళ గురించి ఇస్మాయిల్ని పెట్టాడు. ఆ ఇస్సాకుని ఇచ్చాడు. ఇస్సాకు తర్వాత అబ్రహాం ఇంకా పిల్లలను చేసుకున్నాడు. వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా పక్కన పెట్టారు. ఇప్పుడు మనకు ఉన్నది ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. ఆ వాగ్దానం, దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే నిత్యముగా బలము గల గొప్ప జనమగును నీ సంతానం అన్నాడు అబ్రహాముతో. ఆ గొప్ప బలము గల జనం ఎవరు? ఇస్సాకు అయిన ఇస్సాకు ద్వారా కలగాలి. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు కాబట్టి ఇస్సాకు ద్వారా కలగాలి. ఇస్సాకు ద్వారా కలిగింది ఎలా కలిగింది? ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకు నుంచి ఏశావు యాకోబులను ఇచ్చాడు. ఏశావు తప్పిపోయాడు, యాకోబు పొందుకున్నాడు, ఆశీర్వదించబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వీరి తర్వాత దావీదు వచ్చాడు. దావీదు తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత భూమి మీద ఉన్న ఎక్కడున్నారండి? భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడతారు అతని మూలముగా. అంటే అబ్రహాము యొక్క పొందుకున్న ఆశీర్వాదము ప్రభువైన యేసుక్రీస్తు వారు, అబ్రహాము యొక్క సంతానమైన యేసుక్రీస్తు వారి ద్వారా భూమి మీద ఉన్న సమస్త జన్మలు ఈ రోజున ఆశీర్వదించబడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి పిల్లారా, అబ్రహాము ఎంతటి ఆశీర్వాదం పొందుకున్నాడో అన్ని పరీక్షలు అనుభవించాడు. ఊరికనే రాలా అబ్రహాంకి ఆశీర్వాదం. అబ్రహాము 25 సంవత్సరాలు ఈ వాగ్దానం నెరవేర్పు కోసం ఎదురు చూశాడు. 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. 25 సంవత్సరాల తర్వాత అబ్రహాంకి కుమారుడు పుట్టాడు.
కుమారుడు పుట్టిన 25 సంవత్సరాలకి ప్రభు ఏమన్నాడంటే, నీ కుమారుడు నాకు బలర్పించు అన్నాడు. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు? మరో మాట మాట్లాడకుండా, మరో తలంపు తలంచుకోకుండా ఆ కుమారుని కాళ్ళు చేతులు కట్టి బలిపీట మీద పెట్టి కత్తి ఎత్తేసి వధించేశాడంతే. అయిపోయింది. తన మనసులో చంపేసుకున్నాడు. కానీ ప్రియులారా, ఇక్కడ మనము ఆలోచించాల్సిందైనా చూడాల్సిన ఒక విషయం ఉంది. అబ్రహాము కొడుకు పుడతాడు, ఈ వారసుడు, ఈ వాగ్దానానికి, ఈ ఆశీర్వాదానికి, ఈ వాగ్దానికి వారసుడైన ఇస్సాకుని వచ్చేటప్పుడు 25 సంవత్సరాలు అబ్రహాముని పరిశీలించిన తర్వాత ఇచ్చాడు, కుమారుని ఇచ్చాడు. అబ్రహాముని పరిశీలించాడు. పరిశీలించి 25 సంవత్సరాల తర్వాత కుమారుని ఇచ్చాడు. 25 సంవత్సరాల తర్వాత కుమారుని ఇచ్చి, ఇప్పుడు ఆ కుమారుడు 25 సంవత్సరాలు పెంచుకున్న తర్వాత వారు 25 సంవత్సరాల కుమారుడికి రాగానే నాకు బలర్పించు అన్నారు. దేవునికి మహిమ కలుగుగా. ఆ కుమారుడు కోసము 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. తర్వాత ఆ కుమారుడు 25 సంవత్సరాలు పెంచుకున్నాడు. ఇప్పుడు పెంచుకున్న తర్వాత తీసుకొచ్చి నాకు బలి అర్పించు అన్నాడు. మరో మాట మాట్లాడుకోకుండా బలి అర్పించాడు. దేవునికి మహిమ కలుగుగా. కత్తి ఎత్తంగానే కత్తి ఆగి నిలిచిపోయింది. అబ్రహామా ఆగు, నీవు నాకు భయపడి వాడవని ఇందుని బట్టి నాకు తెలిసి. దేవునికి మహిమ కలుగు. దేవుడి బట్టి పరీక్ష కదా. అసలు ఆ దేవుడికి భయపడతాడా లేదా? అబ్రహాము దేవునికి భయపడతాడా లేదా? నేను చెప్పింది చేస్తాడా లేదా? ఇచ్చింది నీవే, తీసుకున్నది నీవే ప్రభువా. అయ్యో ఇచ్చేవు, నా ఇది నీ ఇస్తాను అన్నావు, వాగ్దానం చేసావు, అట్లాగే ఇచ్చావు. ఆశీర్వాదకరంగా మారుస్తా అన్నావు, తీసుకో. ఆ వాగ్దానం అలాగే ఉంది కదా, నేను దాన్ని పొందుకొని అనిపిస్తున్నాను కదా అనుకున్నాడు మనసులో. నా ప్రభు ఎందుకంటే దహన బలిగా అడిగాడు, సజీవ యాగముగా. ఆ దహన బలిగా అడిగాడు, సర్వంగ బలి. అలాగే అబ్రహాము ఇవ్వటానికి సిద్ధపడిపోయాడు. ఎందుకు సిద్ధపడిపోయాడంటే వాగ్దానము నిలబడి ఉంది అక్కడ. వాగ్దానము, దేవుడిచ్చిన వాగ్దానం ఉంది, నిరర్థకం కాదు కదా. ఆయన ఎక్కడ తప్పిపోలేదు కదా. ఆయన ఎక్కడ విరోధంగా, దేవుడికి విరోధంగా ఏది చేయలేదు కదా. వాగ్దానం ధైర్యం అబ్రహాముకి. అంతేకాదు, నా కుమారుని ఒకవేళ బలి అర్పించేస్తే ఆ బూడిదలోంచి కూడా నా కుమారుని నా దేవుడు రూపించగలిగిన సమర్థుడు, శక్తివంతుడు. హల్లెలూయా. అంత సమర్థుడు, శక్తివంతుడు అని చెప్పి అబ్రహాం ఏం చేశాడు? తీసుకో నాయనా, నువ్వు ఇచ్చిందే నువ్వే తీసుకో అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. నీవిచ్చినది నీవే తీసుకో అని చెప్పాడు. ఎవరితో? దేవుడు. దేవుడు ఏమంటున్నాడు? బ్రహ్మ ఆగు, ఆగు అబ్రహ్మ ఆగు, కంగారపడద్దు. అదుగో అక్కడ పొట్టేలు ఉంది, దాన్ని తీసుకొచ్చి నాకు బలర్పించు. దేవునికి మహిమ కలుగునుగా. అలా ఆ వాగ్దానం పొందిన అబ్రహాం, ఆ వాగ్దానం ఆశీర్వాదం, అబ్రహాం యొక్క ఆశీర్వాదం అలా నిలిచి నేటి విధి తన ఐశ్వర్యం నిలిచి ఉంది. నిజమే పిల్లరా, ఒక వాగ్దానమైన ఆశీర్వాదమైన దాన్ని పొందుకోవాలా, అనుభవించాలి. ఆ వాగ్దానం నువ్వు పరిపూర్ణంగా అనుభవించావా సరే, లేదా ఆ వాగ్దానం నువ్వు అనుభవిస్తూనే ఉన్నావు అనుకో, ఇంకా అలాగే ఉన్నారు, దాన్ని అనుభవిస్తావు, దాన్ని పోగొట్టుకోకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేను గొప్ప జనంగా చేస్తాను. ఆకాశ నక్షత్రాలు అగ్ని సంతానం ఉంటుంది, సముద్ర విస్క్రయంలో నీ సంతానం. ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ ఆశీర్వాదం? సగం చంపేస్తే అయిపోతుందా? సగం చనిపోతే ఆగిపోతుందా? లేదు లేదు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి పిల్లారా, మనము ఏ ఆశీర్వాదమైనా ఏదైనా మనం పొందుతున్నాము, మనము దాన్ని పరిపూర్ణంగా అనుభవించాలి. అలా అనుభవించడానికి మనకు అర్హత కావాలి. ఆశీర్వాదం పొందుకోవడం ఒక ఎత్తు, దాన్ని నిలబెట్టుకోవడం ఒక ఎత్తు, దాన్ని అనుభవించడం ఒక ఎత్తు. ఇవన్నీ జరిగిన దాన్ని మన తర్వాత మన బిడ్డలు అనుభవించాలి. అదే ఇక్కడ జరిగింది. దేవుని మహిమ కలుగునుగా. ఇంతటి గొప్ప ఆశీర్వాదం ఉంది. ప్రభు ముందుగానే చెప్తున్నాడు,
అబ్రాహాముతో ప్రమాణము చేసినప్పుడే ప్రభు చెప్తున్నారు. అబ్రాహాముతో ప్రమాణం చేసినప్పుడే, వాగ్దానం ఇచ్చి ఆశీర్వదించినప్పుడే ప్రభు చెప్తున్నారు. ఏమని చెప్తున్నాడు? అబ్రాహాము తన సంతానానికి, తన పిల్లలకి, తన ఇంటి వారికి ఇదిగో ఇలాగూ నేర్పునని నేను ఎరిగి ఉన్నాను అని చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారు నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గములను గైకొనుటకు అతడు అంటే అబ్రహాము వారికి ఆజ్ఞాపించినట్లు నేనతనిని ఎరిగి ఉన్నానని చెప్పారు. అంటే తర్వాత అబ్రహాము తర్వాత అబ్రహాము యొక్క పిల్లలు, అబ్రహాము యొక్క ఇంటి వారు కూడా ఈ ఆశీర్వాదాన్ని అనుభవిస్తారని నేను ఎరిగి ఉన్నాను అని చెప్తున్నారు. ఎలా అనుభవిస్తారు అంటే, నీతి న్యాయముల గురించి అబ్రహాము ఏం చేస్తాడంటే అది ఎలా గైకొని దేవుడైన యెహోవా మార్గములో వారు నడుచుకొనున్నట్లుగా వారికి ఆజ్ఞాపిస్తారు. ఒకటి, నీతి న్యాయాన్ని జరిగించాలి. రెండోది, దేవుని మార్గంలో నడుచుకోవాలి. ఈ నీతి న్యాయాలను జరిపిస్తూ దేవుని మార్గములో నడుచుకుంటారు. వారిని అలా నడిపించడానికి వారికి ఆజ్ఞాపిస్తాడు అని నేను ఎరిగి ఉన్నాను. దేవునికి మహిమ కలుగుతారు. నీతి న్యాయములను జరిగిస్తాడు. అబ్రహాము నీతి న్యాయం జరిగిస్తాడని తర్వాత వారి బిడ్డలకు చెప్తాడు అని, వారి బిడ్డల్ని ఆ విధంగా నడిపిస్తాడు అని, ఆ బిడ్డల్ని ఆ విధంగా వాళ్ళని ఎక్కడ తప్పిపోనీకోకుండా దేవుని సన్నిధిలోనే వారిని నిలబెడతాడు అని చెప్పి నాకు తెలుసు అని చెప్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి పిల్లారా, అబ్రహాము గురించి ఎంత సాక్ష్యం చెప్తున్నాడో చూడండి దేవుడు. అబ్రహాము గురించి ఎంతటి సాక్ష్యం చెప్తున్నాడో చూడండి. అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయునట్లు, అంటే ఏ ఆశీర్వాదం అయితే ఇచ్చాడో, ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో దాన్ని అబ్రహాంకి కలగజేయనట్లు తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గములను గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను అనేను. దేవునికి మహిమ కలుగుగా. నీతి న్యాయములను జరిగించినట్లు ఎరిగి ఉన్నాడంట దేవుడు. అబ్రహాము వారి పిల్లలకు నేర్పిస్తాడని, దేవుని మార్గాన్ని నేర్పిస్తాడని, దేవునితో సాంగత్యం చేయటం నేర్పిస్తాడని, దేవునితో భక్తి చేయటం నేర్పిస్తాడని, దేవునితో ఆ మమైకమై ఉండడం నేర్పిస్తాడని, దేవునితో కలిసి నడిచే ఆ అనుభవాన్ని వాళ్ళకి నేర్పిస్తాడు అని ఆయన ముందుగా ఎరిగి ఉన్నాడు. అందుకే అబ్రహాము నేర్పించాడు ఇస్సాకుకి. ఇస్సాకు ఏం చేశాడు? యాకోబుకి నేర్పించాడు. అందుకే దేవుడు అన్నాడు ఏమని? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబుల దేవుడను అన్నాడు. అంటే అబ్రహాము ఏం చేశాడు? తన బిడ్డలు నేర్పించాడు. ఆ ఇస్సాకు తన బిడ్డలకు నేర్పించాడు. యాకోబు తన బిడ్డలకు నేర్పించాడు. మరి యాకోబు తర్వాత నేను రుబేను దేవుడను అని చెప్పలా, తన మిగిలిన బిడ్డలందరి గురించి చెప్పలా. కారణం ఏంటి? దేవునికి మహిమ కల వారు తప్పిపోయారు. కానీ వీరు మాత్రం తన తండ్రి మాట ఎక్కడ జవదాట్లేదు. ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు మాట ఎక్కడ జవదాట్లేదు యాకోబు. తన తండ్రి ఎలా జీవించాడో అలా జీవించాడు ఇస్సాకు. తన తండ్రి ఎలా జీవించారో అలా జీవించాడు యాకోబు. కాబట్టి ఆ వాగ్దానం అంటే అబ్రహాం యొక్క వాగ్దానము ఇస్సాకు మీదకు వచ్చింది. ఇస్సాకు యొక్క వాగ్దానము యాకోబు మీదకు వచ్చింది. యాకోబు యొక్క వాగ్దానము దావీదు మీదకు వచ్చింది. దావీదు యొక్క వాగ్దానము ప్రభువైన యేసుక్రీస్తు వారి మీదకి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా,
ఏ ఆశీర్వాదమైనా, ఏ ఈవి అయినా అది పరిపూర్ణంగా మనము అనుభవించాలి. అసంపూర్ణంగా ఇచ్చేది దేవుడు కాదు. అసంపూర్ణంగానే అన్నాడు కూడా ఎవడు. ఆయన ఏది ఇచ్చినా పరిపూర్ణమైనదే ఇస్తాడు. అది పరిపూర్ణంగా నిలిచిపోయేది ఇస్తాడు. శాశ్వత కాలం అలా నిలిచిపోయేదే ఉంటుంది. ఆయన నీకు వచ్చే ప్రతిదీ కూడా. అది మనం పొందుకున్నామంటే దాన్ని మనం అనుభవించాలి. మన బిడ్డలు అనుభవించాలి. మన బిడ్డల బిడ్డలు అనుభవించాలి. తరతరాలు దాన్ని అనుభవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా అనుభవించాలంటే నువ్వేం చేయాలి? నువ్వు కష్టపడి పాదాలు పట్టుకొని ఆ పొందుకున్న ఆశీర్వాదం ఉందే, ఆ ఈవి ఉందే, వాగ్దానం ఉందే, దానిని నీ బిడ్డలకు పొందుకొని అనుభవించినట్లుగా వారిని తయారు చేయాలి. దేవుని యొక్క మార్గములను బయలుపరచాలి. దేవుని యొక్క విధి విధానాలను వాళ్ళకి నేర్పించాలి. దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క కట్టలను అనుసరించుట నువ్వు నేర్పించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంట నువ్వు నేర్పించాలి. దేవునికి మహిమ కలుగుతా. నిజం. అవన్నీ నువ్వు నేర్పించినప్పుడే అవి పొందుకొని అనుభవిస్తావు. ఇలా నేర్పించుకోకుండా ఒక యాజకుడు ఉన్నాడు. అతని పేరు లేవి. క్షమించండి, అతని పేరు దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అతడు ఏం చేశాడంటే తన కుమారులు తన కుమారులు యాజకత్వం చేయాలి. తన కుమారులు యాజకత్వం చేయాలి. అయితే తన కుమారులకి నేర్పించలేదు. తన కుమారులకి దేవుని యందు భయభక్తులు వాళ్ళకి నేర్పించాలి. దేవుని కార్యాలు నేర్పించాలి. దేవుని శక్తి ఏంటి అని నేర్పించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజం పిల్లారా. ఆ రోజున అదే ఏడ్చింది ఆ తల్లి. ఎవరు? సమూయేలు యొక్క తల్లి అయిన అన్న ఏడుస్తుంది. ఆ కాలంలో ఏడుస్తుంటే ఆ యాజకుడైన ప్రధాన యాజకుడైన ఒక అతను వచ్చి చూసి పరిస్థితి చూసి, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? నువ్వు మత్తురాలు పోయి ఉన్నావు, మందు తాగి ఏడుస్తున్నావు, మందు తాగావు, లేదా ద్రాక్షరసం తాగి నువ్వు ఇట్లా ఏడుస్తున్నావు, ఇలా చేస్తున్నావు అంటే, లేదయ్యా నా ప్రభు సన్నిధిలో నేను కుమ్మరించుకుంటున్నాను. నా మనసును కుమ్మరించి నాకు కుమారులు లేరు. నా ప్రభుని అడుగుతున్నాను, నా కుమారుడు కావాలి. ఎందుకు కావాలి అంటే ఏలి ఆ కాలములో మందమతుడు ముసలోడైపోయాడు. సరిగ్గా చూపు కనపడట్లా, సరిగ్గా పని చేయలేకపోతున్నాడు, లావు అయిపోయాడు, బాగా ఊబకాయ, గవగవ వెళ్ళలేకపోతున్నాడు. అక్కడ పరిస్థితి చూస్తే ఏలికి ఉన్న కుమారులు ఇద్దరు కూడా వాళ్ళు చెడిపోయారు. అసలు దేవుడు అంటేనే ఎరగకుండా పడారు. యెహోవా అంటే ఎవరో కూడా తెలియదంట వాళ్ళు. దేవుడు అంటే ఎవరో తెలియదు, కానీ దేవుడు సొమ్మే తింటున్నారు. దేవుడు సొమ్మెదులు పెరిగారు. అక్కడ వచ్చేది తింటున్నారు. ఆ సన్నిధి దేవుడు ఇచ్చేది తింటున్నారు, కానీ దేవుడు ఎవరో తెలియదు. ఎంత దారి. అందుకే వారు శాపగ్రస్తులుగా చనిపోయారు. కానీ ప్రియులారా, ఏలి ఎంత గొప్ప సేవకుడు. నోటి మాట పలికితేనే దేవుడు అక్కడ కార్యం చేస్తాడు. అలాంటిది తన బిడ్డలు పాడైపోయారు. కారణం అంటే వారు దేవుణ్ణైన యెహోవాని ఎరగని వారై ఉన్నారు. దేవుడు అంటేనే ఎరగని వారు దేవుని భయభక్తులు ఎక్కడి నుంచి వస్తాయి? రావు కదా. ఏమి నేర్పించలేదు ఏలి ఎక్కడ వాళ్ళకి? దేవుని యొక్క భయభక్తులు నేర్పించలా, దేవుని యొక్క కట్టడలు విధులు ఆయన అనుసరించడం నేర్పించలా. సేవకుడే, యాజకుడే రోజు ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు కూడా ఆ యాజక మందిరంలో పడి యాజకత్వం చేస్తున్నవాడే. మరి వీళ్ళు బయట యాజకత్వం, ఈయన లోపల యాజకత్వం చేస్తే, మందిరపు లోపల పని చేస్తే వాళ్ళు బయట పని చేసేవారు. ఇద్దరు కుమారులు చేతికి వచ్చిన ఇద్దరు చనిపోయారు. కారణం ఏంటి? దేవుని ఎరగని వారై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. నిజమే పిల్లారా. మరి ఇక్కడ చూస్తే దేవుడు ఏం చెప్తున్నాడు? అబ్రహాము తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును
నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గములు గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునని నేను ఎరిగి ఉన్నాను. అబ్రహాం గురించి సాక్ష్యం చెప్పాడు. దేవునికి మహిమ కలుగును. మరి ఇక్కడ ఏలి చేయలేకపోయారు. తను తరువాత తన బిడ్డలను దారిలో పెట్టి ఆ పనిలో నిలబెట్టలేకపోయారు. అసలు దేవుడు అంటే ఎరగని వారు ఉండి వారు అన్యాయంగా చనిపోయారు. ఒక సంతతే లేకుండా పోయింది యాజకత్వం. ఏలి యొక్క సంతతి. ఏలి యొక్క సంతతి ఎవరనుకున్నారు? అహరోను వారసత్వం అండి. అహరోను యొక్క వారసత్వం. అహరోను పొందుకున్నాడు. ఏంటిది? వాగ్దాన ఆశీర్వాదం. ఎంత కృప, ఎంత కనికరం. దేవుని సన్నిధిలో నిత్యము ధూపం వేసి, దేవుని సన్నిధిలో నిత్యం దేవుని ఆరాధించి, మహిమపరిచి, ఆయనకి నైవేద్యం అర్పించి అనేక మంది ప్రజల ప్రాయశ్చిత్తము చేసే గొప్ప యాజకత్వం అబ్రహాం. గొప్ప యాజకత్వం ఎవరు పోగొట్టుకున్నది? దేవునికి మహిమ అహరోను పోగొట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును కాదు. అహరోను పోగొట్టుకున్నాడు. అహరోను తర్వాత అతని పిల్లలు తరతరాలు కూడా నిత్య యాజకత్వము చేసే ఆ వాగ్దానమైన కృపను పొందుకొని పోగొట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును కాదు. ఇది ఎప్పుడు పోయింది? దావీదు కాలములో సౌలు తరుముచుండగా ఆ మందిరానికి వెళ్ళి అక్కడ యాజకత్వం చేసిన అహరోను యొక్క వారసులు ముని మనవులు ఆయన అక్కడికి వెళ్ళి అడిగితే సమీపపు రొట్టెల బల్ల మీద ఉన్న తీసివేసి ఆ రొట్టెలు తప్ప నా దగ్గర ఏమీ లేవంటే, మేము తినడానికి మాకు ఇది రాజాజ్ఞ అని చెప్పి దావీదు వాటిని తీసుకుని తిన్నారు. తర్వాత ఆ ఇద్దరు అతని పిల్లలు అందరూ కూడా అక్కడ వధించబడ్డారు. అక్కడతో అహరోను సంతానము, యాజకత్వ సంతానం ముగిసింది. కారణం ఏంటి? ఏలి నేర్పించలేదు వారికి. ఏలి కుమారులైన ఓప్ని ఫీనెహాసులు చెడిపోయారు. వారిలో ఒకరి కుమారుడు పుట్టాడు. ఒకటి కుమారుడు పుట్టాడు. చచ్చిపోయాడు. ఇక్కడ ఒకడు కుమారుడు పుట్టాడు. అందరూ ఏలి కూడా చచ్చిపోయారు. అందరూ చచ్చిపోయారు. ఆ కుమారుడు ఎదిగి పెద్దవాడు అయిన తర్వాత యాజకుడయ్యాడు. ఆ వారసత్వము వచ్చింది. దేవునికి మహిమ కలుగుతా. చూసారా పిల్లరా? నిలబెట్టుకోవాలి. దాన్ని పొందుకోవటం, అనుభవించటం కాదు. మనం అనుభవించడమే కాకుండా ఆ వాగ్దానం మన కోసం ఎప్పుడు నిలిచే ఉంది. దేవునికి మహిమ కలుగుతా. హల్లెలూయా. జీవవృక్ష ఫలం ఎన్ని తిన్నా అది ఫలిస్తూనే ఉన్నా. మనం ఆ ఫలాలు ఎన్ని తిన్నా ఫలిస్తూనే ఉంటాం. మనం జీవిస్తూనే ఉంటాం. దేవునికి మహిమ కలుగుతా. హల్లెలూయా. చూడండి, అబ్రహాము తన ఇంటి వారికి తన పిల్లలకు ఆజ్ఞాపించునని నేను ఎరిగి ఉన్నానని ప్రభువే సాక్ష్యం చెప్తాడు. మరి నీ గురించి చెప్తాడా ప్రభు? నువ్వు వాగ్దానం పొందుకున్నావు కాదు అంట్లా, ఆశీర్వాదం పొందుకున్నావు కాదంట్లో, నీకు దీవెన ఉంది కాదంట్లా, ప్రభు పాదాలు పట్టుకున్నావు, బ్రతిమాలుకున్నావు, గోదాడుకున్నావు, యాసించావు, ఆయన కనికరపడ్డాడు, ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని నీవు అనుభవిస్తున్నావా? నీ తర్వాత నీ బిడ్డలు అనిపిస్తున్నారా? వారి బిడ్డలు అనిపిస్తారా? వారి బిడ్డలు అనుభవిస్తారా? దేవుడు చెప్పగలడా? ఇదిగో నీకు నేను ఇవి ఇచ్చాను, నీ తరతరాలు, నీ సంతానం దీన్ని అనుభవిస్తారు అని చెప్పగలడా? ఆయన ఇచ్చాడు, తరతరాలు నువ్వు అనుభవించాలని ఇచ్చాడు. కానీ దాన్ని పొందుకొని అనుభవించే అర్హత నీలో ఉందా? నీ తర్వాత నీ బిడ్డలు అనిపిస్తారా? తర్వాత వారి బిడ్డలు అనిపిస్తారా? దేవునికి మహిమ కలుగు. ఏదైనా ఒక ఆశీర్వాదమైన వాగ్దానమైన అది అలా నిలిచే ఉండాలి. తరతరాలు అలా వెళ్ళిపోవాలి. దేవునికి మహిమ కలుగును కాదు. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 4వ వచనం. ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు,
ఆయన కార్యములు సంపూర్ణములు. దేవుడు ఎలా ఉన్నాడంటే మనకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఆ దేవుడు యొక్క కార్యములు మనకు సంపూర్ణములు. ఆయన చేసే ప్రతి కార్యం కూడా సంపూర్ణంగా ఉండదు, అసంపూర్ణంగా ఉండదు. ఆయన ఏ కార్యం చేసినా, ఏ వాగ్దానం చేసినా, ఏ ఆశీర్వాదం ఇచ్చినా అది సంపూర్ణంగా ఉంటది. సంపూర్ణంగా ఉండాలి. తరతరాలు తరతరాలు తరతరాలు. అసంపూర్ణంగా ఉందంటే అది నీలో లోపమే, ఆయనలో లోపం. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన ఆశ్రయదుర్గం. మనకి ఎలా ఉన్నాడంటే మన దేవుడు మనకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఆయన కార్యములన్నీ కూడా సంపూర్ణములు. ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన నిర్దోషమైన నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతేకాదు, నీతి న్యాయములు ఆయనకు సింహాసనములకు ఆధారములు. నీతి న్యాయం జరిపించడం ఆయన సింహాసనానికి ఆధారాలు. దేవునికి మహిమ కలుగు. ఎంత గొప్ప దేవుడు అండి ఎంత గొప్ప దేవుడు అండి నీ దేవుడు. ఆయన మనకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడండి. ఆయన కార్యములు సంపూర్ణమైన కార్యములు. నీకు ఏది ఇచ్చినా సంపూర్ణమైన, అసంపూర్ణము కాదే. సంపూర్ణమైన ఆశీర్వాదం నీకు ఇచ్చి ఉన్నాడు. ఆయన చర్యలన్నీ కూడా న్యాయమైన చర్యలే. ఆయన ఏ పని చేసినా అది న్యాయమైనది. ఆయన నిర్దోషములను ఆయన నిర్దోషి అయి ఉన్నాడు కాబట్టి మనము నమ్ముకొనదగిన దేవుడే ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. నీతి న్యాయములు నీ సింహాసనములకు ఆధారములు. అంటే దేవుని సింహాసనానికి నీతి న్యాయములు ఆధారములై ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. నీ దేవుని ప్రణాళిక ప్రకారం పవిత్రంగా యథార్థంగా జీవించడం న్యాయం. నువ్వు ఎలా జీవించాలి అంటే, నువ్వు ఎలాగూ ఉండాలంటే, నువ్వు ఏం చేయాలి అంటే, నువ్వు ఏం చేస్తే ఆశీర్వాదం పొందుకొని అనిపిస్తావు. నువ్వు అనిపించడమే కాదు, ఆశీర్వాదం నిలిచి ఉండి నీ బిడ్డల మీదకి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఆ తర్వాత నీ బిడ్డల నుంచి నీ బిడ్డల మీదకి ఎలా వెళ్తుంది, నీ బిడ్డల నుంచి నీ బిడ్డల మీదకి ఎలా వెళ్తుంది అనేది నువ్వు ఎరిగి ఉండాలి. దేవుని ప్రణాళిక ప్రకారం పవిత్రంగా యథార్థంగా జీవించాలి. న్యాయం అంటే అనీతిని క్రియలతో చూపిస్తూ, అనీతిని మన క్రియలతో చూపించాలి. న్యాయం చేస్తూ అన్యాయాన్ని కూడా మనం క్రియలతో చూపించగలగాలి. దేవునికి మహిమ కలుగుగాక. అనీతిని క్రియలతో చూపిస్తూ సహా తోటి వారితో సరైన విధముగా వ్యవహరించడమే. తోటి వారు మనతో తోటివారు, మన పొరుగు వారే కావచ్చు, మన పనిలో ఉన్నవారే కావచ్చు, మనతో ఉన్నవారే కావచ్చు, మన ఇరుగు పొరుగు వారే కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన తోటి వారితో ఏం చేయాలి? మన తోటి వారితో సరైన విధముగా వ్యవహరించడం. మనం ఎలా చేయాలి? ఎవరితో అయినా సరే సరైన విధంగా మనం వ్యవహరించాలి వారితో. ఇదే దేవునికి దేవుని స్వభావానికి అర్థం పడుతుంది. దేవుడి యొక్క స్వభావానికి అర్థం పట్టేది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే దేవుడు స్వతహాగా నీతిమంతుడు. మరియు దేవుడు ఏంటి? స్వతహాగా నీతిమంతుడు, న్యాయవంతుడు. మన దేవుడు ఎవరండి? నీతివంతుడును న్యాయవంతుడు. నీతి అంటే ఏంటి అసలు? మంచి పనులు చేయటం కాదు. నీతి అంటే మంచి పనులు మాత్రమే చేయటం కాదు. నీతి అంటే మంచి పనులు మాత్రమే చేస్తే అదే నీతి అనుకుంటారేమో. అది నీతి కాదు. మరి ఏంటి? మంచి పనులతో పాటు మరి ఏం చేయాలి?
దేవునికి ఇష్టానుసారంగా జీవించటమే మనం ఏం చేయాలి. మన దేవునికి మన దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించేయాలి. దేవునికి మహిమ కలుగును. మనము మన ప్రభువుకి ఆయనకి ఇష్టానుసారంగా మనం జీవించాలి తప్ప మనకి ఇష్టానుసారంగా మనం జీవిస్తే అది నీతి అని అనకూడదు. అది నీతి అనకూడదు. మనము మన దేవునికి ఇష్టానుసారంగా మనము జీవించగలగాలి. యేసుక్రీస్తు బలి అర్పణ ద్వారా మనుషులు దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడుట న్యాయం. దేవునికి మహిమ కలుగును. అది న్యాయమైనది. ఎందుకంటే యేసు ప్రభు వారు మనల్ని ఏం చేస్తారండి. యేసు ప్రభు వారు బలి అర్పణ ద్వారా మనుషులను దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చాడు. అది ఆయనకి న్యాయం. మనము దేవుని దృష్టికి ఇప్పుడు ఎలా ఉన్నామంటే నీతిమంతులుగా కనపడుతున్నాం. మనలో ఏ నీతి లేదు. ప్రభున యేసుక్రీస్తు వారు అర్పించబడిన ఆ బలి యాగములో ఆ రక్తము మన మీద ప్రోక్షించబడింది కాబట్టి ఇప్పుడు మనం పరిశుద్ధపరచబడ్డా. దేవునికి మహిమ కలుగునుగా. ఆ నీతి న్యాయములు జరిగించుకుంటూ దేవుడి యొక్క నీతి గురించి, అంతేకాదు దేవుని యొక్క స్వభావానికి అర్థం పడుతుంది. అంటే దేవుడు స్వతహాగా నీతిమంతుడు మరియు న్యాయవంతుడు. ఆయనకు అర్హతుంది. ఆయన నీతిమంతుడై ఉన్నాడు. ఆయన అది కనపడుతుంది. ఆ స్వభావం ఏంటంటే అద్దము కనపడినట్లుగా తేటగా కనపడుతుంది. ఈయన నీతిమంతుడు, ఈయన పరిశుద్ధుడు, ఈయన నిందారహితుడు, ఈయన యథార్థవంతుడు అని అక్కడ కనపడుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. అంతేకాదు మంచి పనులు చేయటమే కాకుండా దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించాలి. యేసుక్రీస్తు బలి అర్పణ ద్వారా మనుషులు దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. దీనులను దరిద్రులను, మరి న్యాయం అంటే ఏంటి? నీతి గురించి అనుకున్నాం. ఇప్పుడు న్యాయం అంటే ఏంటి? దీనులను దరిద్రులను కనికరించడం, అన్యాయాన్ని ఎదిరించడం, దేవుని మార్గంలో నడుచుకోవటమే ఇది న్యాయం, నీతి న్యాయం. దేవునికి మహిమ కలుగునుగా. నీతి న్యాయములు అంటే దేవుని ఆజ్ఞలు, దేవుని యొక్క ఆజ్ఞలపై ఆధారపడి ఉంటాయి. ఇది పొరుగువారిని దేవుడు ఏం చెప్తున్నాడు? పొరుగువారిని ప్రేమించమని చెప్తున్నాడు. ఆ ప్రేమ చూపడానికి దేవుని వాక్యానికి లోబడి క్రీస్తు యేసును గూర్చిన యథార్థముగా జీవించటమే నీతి న్యాయం. యథార్థంగా జీవించాలి. మన ఏ లోపము ఏ దోషం పెట్టుకోకుండా నీతి న్యాయాన్ని అనుసరించి మనం నడుచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఆఖరిగా ఒక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. అంతే. వాక్యానికి లోబడి క్రీస్తు యేసును అనుసరించి యథార్థముగా జీవించటమే నీతి న్యాయం. దేవునికి మహిమ కలుగును. మనం నీతి న్యాయంలో యథార్థంగా జీవించాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగి వాక్యానుకూలంగా జీవిస్తే సరిపోతుంది. సింపుల్. వాక్యము లెవెల్ అలా జీవిస్తే చాలు, మనం నీతిమంతులుగా ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే, వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, అవి యుగ యుగములకు రాజా, నీ మార్గములను న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రము పరిశుద్ధుడవు, నీకు భయపడని వాడెవు. మన దేవుడు ఎవరండి? పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడికి భయపడని వాడు ఎవడున్నాడు? ఆయన మాత్రమే పరిశుద్ధుడు.
దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములై ఉన్నాయి. మన ప్రభు యొక్క మార్గాలు న్యాయములను సత్యములై ఉన్నాయి. మన ప్రభు యొక్క మార్గాలు. నీవు మాత్రము పరిశుద్ధుడవు, నీకు భయపడని వాడెవడు? నిన్ను మహిమపరచని వాడెవడు? ఈ లోకంలో నీ గురించి తెలుసుకుని ఎవడు కూడా నిన్ను మహిమపరచలేకుండా ఉండలేడు. ప్రపంచంలో అందరూ కూడా దేవాది దేవులు వారిని మహిమ, దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. దేవుని యొక్క నామమును మనం మహిమపరచటమే నీతి న్యాయములు ప్రత్యక్షపరచబడుతుంది. దేవుని మహిమపరచాలి, అత్యధికంగా మహిమపరచాలి. ఊరికినే మహిమపరిచేస్తున్నావా నీ దేవుని? ఊరికినే మహిమపరచాలి. నీ దేవుని ఏ విధంగా దేనికి మహిమపరచాలి అంటే, నీ దేవుడు నీకు శ్రేష్టమైన ఆశీర్వాదం ఇచ్చాడు, శ్రేష్టమైన ఇవి ఇచ్చాడు. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదము నా ప్రభు నీకు అనుగ్రహించి ఉన్నాడు. ఆ ఆశీర్వాదం ఏంటంటే, ఈ మాసము ఆశీర్వాదం ఏంటంటే మే మాసం. ఈ మే 1వ తారీఖున ఈ కుటుంబ ఆశీర్వాద కొడుకులో ఈ మాసపు వాగ్దాన సందేశంగా ఈ వాగ్దాన సందేశం నా ప్రభుని ఈ మినిస్ట్రీకి మనందరికి కల్పిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? అబ్రహాము నిశ్చయముగా గొప్ప జనమగునని నేను చెప్తున్నాను. గొప్ప జనంగా మన సంఘం మారిపోతుంది. గొప్ప జనంగా మారిపోతుంది. దేవునికి మహిమ కలుగు. వేల మంది ఎన్ని సఖ్యము కాని జన సమూహంతో నింపబడిపోతుంది. ఒక దేశము కాదు, 2 దేశాలు కాదు, ఒక భాష కాదు, 2 భాషలు కాదు, రకరకాల దేశాల్లో రకరకాల మనుషులు ఆయా దేశాలు వచ్చి నడిపించబడతారు. రకరకాల భాషలు మాట్లాడేవారు వారందరూ కూడా నా దేవుని సన్నిధిలో గొప్ప జనముగా ఆయన మహిమపరుస్తారు. దేవునికి మహిమ కలుగుతారు. రాబో రోజుల్లో భారీ మీటింగ్లు పడబోతున్నాయి. ప్రపంచ నలుదిక్కుల నుంచి కూడా భారీగా తరలి వస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతేకాదు గొప్ప జనమగునని నేను తెలుసుకుని నేను అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వాదించబడతారు. ఎవరి మూలంగా? మన పరిచర్య మూలంగా, మన సంఘం మూలంగా, మన దేవుడే మనకు నాయకుడు నడిపే ఆయన మూలంగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వాదించబడతారు. ఒక వాగ్దానం ఉంది. ఎవరైతే ఈ బలిపీఠం దగ్గరకు వచ్చి సాగిలపడతారో నేను వారిని ఆశీర్వదించి పంపిస్తాను అని నా దేవుడు చెప్తాడు. అంటే వారు అడిగి పొందుకొని వెళ్తారు, ఆశీర్వదించబడతారు. ఉట్టి చేలితే వెళ్ళరు, ఆశీర్వదించబడి వెళ్తారు. ఈ పునాది వేసేది, ఈ మందిర పునాది వేసే ముందుగే ప్రభు మాట ఇచ్చాడు. ఇక్కడ ఎవరైతే ఇదిగో నా సన్నిధిలో బలిపీఠం దగ్గర సాగిలపడతారో వారు ఆశీర్వదించబడి వెళ్తారు అని చెప్తారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే, ఇప్పుడు నీవు ఆ ఆశీర్వాదాన్ని పొందుకొని అనుభవించాలి అంటే నీవు నీతోనే ఆశీర్వాదముగానే ఆ వాగ్దానముగానే అక్కడ నిలిచిపోకుండా తరతరాలు అది నిలిచిపోయి నీవు నీ బిడ్డలు వారి బిడ్డలు వారి బిడ్డలు వారి బిడ్డల 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 తరాలు వరకు కూడా అనుభవించాలని ఆయన సంకల్పమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును కాదు. మరి ప్రియులారా, ఈ 5వ మాసమైనా సరే
మరి ఈ దినాల్లో మనం 5వ మాసంలో ఉన్నాం. నిన్న గాక మొన్న సంవత్సరం వచ్చినట్లుగా ఉంది. కానీ 5వ మాసంలోకి వెళ్ళిపోయాం. చాలా శీఘ్రంగా గడిచిపోతున్నాయి దినాలు. మరి నువ్వు ఏ విధంగా నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకొని అనుభవించే అర్హత నీలో ఉందా? ఆ యోగ్యత నీలో ఉందా? అనేకమైన నాకేంటండి అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయండి. నాకేంటండి అనేకమైన వాగ్దానాలు ఉన్నాయండి. నాకేంటండి అనేకమైన కార్యములు ఉన్నాయండి. కుదరదండి. దేవునికి మహిమ కలుగుతుంది. నీవు దానిని పొందుకొని అనుభవించగలగాలి. నీ బిడ్డలు అనుభవించాలి. నీ బిడ్డల బిడ్డలు అనుభవించాలి. వారి బిడ్డల బిడ్డలు తరతరాలు అనుభవించాలి. అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఏర్పాటు. అది గుర్తిరిగి నీవు దాన్ని గ్రహించి దాని ప్రకారం నీ బిడ్డలకు నువ్వు నేర్పిస్తే నీ బిడ్డలు అత్యున్నతమైన సియోన్ శిఖరమును ఎక్కేవారుగా ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఈ ప్రతి వాగ్దానం మనం మన సంఘము పరిపూర్ణంగా అనుభవించుకోగా. ఆమేన్. మరి ఈ మాటలను ఎందుకు చెప్తున్నానంటే, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగుతాడు. దేవునికి మహిమ కలుగును. బలము గల గొప్ప జనమగుతాడు. అబ్రహాము ద్వారా సమ సమ భూమిలోని సమస్త జనములు ఆశీర్వాదించబడతారు. అది అండి వాగ్దానం. దేవునికి మహిమ కలుగును. ఇవి పొందుకొని మనం అనుభవించాలి. ఇవి పొందుకొని మనము అనుభవించాలి. మన బిడ్డలు అనుభవించాలి. వారి బిడ్డల బిడ్డలు అనుభవించాలి. ఇలా తరతరాలు పోయే ఆ కృప, ఆ శాశ్వతమైన కృప మనం పొందుకొని మనం అనుభవించదుముగాక. ఆమేన్. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడతారు. దేవునికి మహిమ కలుగును. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినగాక. మరి పిల్లారా, మరి ఈ 5వ మాసంలో ఈ మొదటి దినమందే ఈ 1వ తారీఖునే ప్రభు ఇచ్చిన వాగ్దానం. దేవునికి మహిమ కలుగునుగా. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వాదించబడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి పిల్లారా, ప్రార్థన చేసుకుందాం. మరి ఎంతో శ్రేష్టమైన ఈ ఆశీర్వాదం మరి మనం పొందుకొని మనతో ముగిసిపోకూడదు. మన బిడ్డలు, వారి బిడ్డలు, వారి బిడ్డల బిడ్డలు తరతరాలు అనుభవించాలి. అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క వాక్య నెరవేర్పు. కాబట్టి మరి పరిపూర్ణంగా అనుభవిద్దాము. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. లైవ్లో చూస్తున్నాం. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనం. అందరికీ వందనం. పిల్లారా, ఖచ్చితంగా మేమే కాదు, ఈ వాగ్దానం విన్న మీరు కూడా అనుభవిస్తారు. మీరు కూడా మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోండి. మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మీ అవసరతలు ఏమై ఉంటాయి, మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. ఖండితంగా మేము ప్రార్థన మీకోసం చేస్తాం. అందరికీ